యేసు ప్రభు ఈ భూలోకంలో వచ్చి నిలబడిన సన్నివేశం ఎలాగుంది అని అంటే, దైవవాక్యం సంపూర్ణంగా నెరవేర్చే కోణంలోనికి వచ్చి నిలబడినాడు. ఆయన మాట్లాడిన మాటలు 4వ అధ్యాయంలో, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఎలాగుంది అంటే, ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ ఈజ్ అపాన్ మీ. యేసు ప్రభు మనుషుడిగా భూలోకంలో నిలబడినాడు. ఆయనపై దేవుని ఆత్మ సంపూర్ణంగా ఉంది. ఎందుకు అనంటే విడుదల దయచేయడానికి, ఎందుకు అనంటే సువార్తను ప్రకటించడానికి, ఎందుకు అనంటే గుడ్డి వారికి చూపునియడానికి, ఎందుకు అనంటే అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటం కొరకై యేసు ప్రభు వారు వచ్చి ఈ భూమిపై నిలబడినాడు. 4వ అధ్యాయంలో ఆ మాటలన్నీ కూడా వారితో వర్ణిస్తే వారికి అర్థం కాలేదు. వారందరూ కూడా ఆయన చదివిన ధోరణిని చూసి వారు మాట్లాడిన మాటలు ఎలా ఉందంటే, వారందరూ కూడా చాలా ఆశ్చర్యచకితులై మరి ఆయనను తరిమివేయాలనుకున్నారు. ఇప్పుడు ఆయన ఎలాగూ చూచినారు అని అంటే అతనిని ఏమాత్రం ఇష్టపడలేదు. వారందరూ కూడా మరి 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాయబడింది 28వ వచనంలో, 4వ, and they were all filled with rage in the synagogue hearing these things. వారందరూ కూడా ఉగ్రులైన యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి, ఆయన పలికిన మాటలను బట్టి. బట్ యేసు ప్రభు ఈ భూలోకంలోనికి వచ్చిన వెలుగు లాంటిది అంటే, సువార్తను అనగా చక్కని సువార్తను, ప్రేమ సందేశమును వెల్లడిపరచుటకు, మనుషులకు క్షమాపణను అనుగ్రహించుటకు వచ్చినాడు. He came to give you the peace. He came to deliver you. ఆయన నిన్ను విడిపించుటకు వచ్చినాడు. అదే వెలుగు 5వ అధ్యాయంలో కనబడుతుంది. యేసు ప్రభు జన సమూహం అంతయు కూడా ఆ యొక్క సరస్సు దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు వారితో మాట్లాడుటకు దోణి ఎక్కినాడు అని రాయబడింది. యేసు ప్రభు నిలబడిన చోటు ఎలా ఉంది అంటే, ఒక ఉన్నతమైన స్థలంలో నిలబడి ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. అందరూ విన్న తర్వాత అక్కడ సీమోనుతో అంటా ఉన్నాడు, సీమోను, నీవు కొంచెము దోణిని లోపలికి తీసుకుని వెళ్ళి వలను వేయి అంటే, సీమోన్ అంటా ఉన్నాడు, అయ్యా రాత్రంతా మేము కష్టపడినాం, వి డి నాట్ గెట్ ఎనీథింగ్. యేసు ప్రభు వారు మనుష్య ప్రయత్నం ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. సీమోన్ ఏమంటారు అంటే, రాత్రంతా కష్టపడినాం, ఎందుకు పొద్దున్న కష్టపడకూడదా? చేపలు పట్టడానికి చాలామంది రాత్రి వేళనే వెళ్తారు, కానీ ఇక్కడ మనకు ఆత్మీయ వెలుగు మనం గ్రహించాలి. చీకటి సమయమున వీరేం చేస్తూ ఉన్నారంట, చేపలు పట్టడానికి వెళ్తాం అంటే సాయంకాల సంధ్య సమయమున. ప్రియుల, ఈ భూలోకంలో మన జీవితాలు ఎలాంటిది అంటే సాయంకాలం నుండి ఆరంభం అవుతుంది. ఉదయకాలం చూడాలని, ఉదయకాలంలో ఉన్న వెలుగును ఆనందించాలని మన జీవితం సాయంత్రంతో ఆరంభమవుతుంది. వీరేం చేసినారంటే, ఆ సాయంకాలం చీకటి గడియలో చేపలను పట్టడానికి వెళ్ళినాడు. దే పుట్ ఆల్ దర్ ఎఫర్ట్స్, వారి ప్రయాసంతా అక్కడ ఉంచినారు చేపలు పట్టాలని, కానీ వారికి ఎలాంటి చేప దొరకలే. ప్రియుల, మనుషుడు తన ప్రయాస ఎంత ఉపయోగిస్తాడంటే పాప క్షమాపణ పొందాలి అని చెప్పి మనుషుడు ఏం చేస్తాడంట, తన శక్తి సామర్థ్యమును అంతటినీ పెడతాడు. ప్రియుల, నేనేం చేస్తే నా పాపము క్షమించబడుతుంది, నేనేం చేస్తే నా పాపములన్నీ కూడా మరి పోతాయి అని చెప్తే మనుషుడు దానికి కావలసినది చేస్తారు. ఇక్కడ కూడా వీరేమంటారు, రాత్రంతయు కష్టపడినాం, వి వర్క్డ్ వెరీ హార్డ్ బట్ వీ డి నాట్ గెట్ ఎనీథింగ్. ఈ భూలోకంలో యేసు ప్రభు లేకుండా ఎలాంటి ప్రయాస చేసినా పాప క్షమాపణ అనేది ఎవరికి దొరకదు. నోబడీ కెన్ రిసీవ్ ఇట్. ఇక్కడ మాట్లాడిన మాటలు అదే ఉంది, వీరంతా రాత్రంతయు కనబడిన, రాత్రంతయు హ్యావింగ్ లేబర్డ్ త్రూ ద హోల్ నైట్ వీ హ్యావ్ టేకెన్ నథింగ్ బట్ యాట్ దై వర్డ్. నీ మాట చొప్పున అంటాడు. ఆయన మాట ఏంటంట, నేను పేదలకు సువార్తను ప్రకటించడానికి వచ్చాను. ఆయన మాట ఏంటంట, నేను సువార్తను ప్రకటించడానికి వచ్చినాను, గుడ్డి వారికి చూపును సగించడానికి వచ్చినాను, నలిగిన వారిని రక్షించుటకు వచ్చినాను, దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చాను. యేసు ప్రభు ఇక్కడ వచ్చి వారికి చెప్పగానే ఆయన మాట విన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు నా రక్షకుడు, నా జీవితంలో నా పాపంను క్షమించుటకు వచ్చినాడనే ఆ మాటను విన్నప్పుడు జరిగే కార్యం ఏంటంటే, సార్వత్రికమైన దేవుని యొక్క గొప్ప శక్తి కదులుతుంది. ప్రియులు, లూకాసు వార్తలో యేసు ప్రభు ఒక ఉపమానం అన్నాడు. ఒక పాపి రక్షణ పొందినప్పుడు ఏం జరుగుతుంది? పరలోకం ఆనందిస్తుంది. ఏం చేస్తుంది చూడండి మాట, లూకాసు వార్త 15వ అధ్యాయంలో దైవ సమూహం అంతయు కూడా దేనికి కదులుతుంది అంటే, ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడుటకు ఇష్టపడతామో. సీమోను అన్నాడు, అయ్యా
రాత్రంతా మేము కష్టపడినా మాకేం దొరకలేదు అని అంటే నీ మాట చొప్పున అని అన్నారు. నీ మాట చొప్పున మేము వలను వేస్తాము అని అన్నారు. అక్కడ రాయబడింది లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎప్పుడైతే దైవికమైన పని యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట వింటామో పరలోకం ఎలా ఉంటుందంట? కదిలి వస్తుంది ప్రియులారు. ఇక్కడ జరిగినది అదే. 5వ అధ్యాయంలో సీమోను నీ మాట చొప్పున అన్నాడు. ఇంకా అక్కడ సీమోను ఉన్నాడు, ఆంద్రేయ ఉన్నాడు, యోహాను ఉన్నాడు, తర్వాత ఆయన యాకోబు ఉన్నాడు, మరి వారి తండ్రి జెబెదయి ఉన్నాడు. అక్కడ వీరందరూ ఉన్నారు అక్కడ. కానీ ఆయన మాట విన్న వ్యక్తులు ఎవరంట? అందరూ విన్నారని రాయబడలేదు. సీమోన్ అన్నాడు నీ మాట చొప్పున వలను వేస్తామనగానే దైవిక కదలిక ఎలాగొచ్చిందంటే ఎక్కడ లేని చేపలన్నీ కూడా వలలోనికి వచ్చేసినాయి. ఎంత గొప్ప కార్యమో అది. అది మనుష్య యొక్క క్రియ వలన జరిగేది కాదు. దైవిక కదలిక వచ్చినప్పుడు మనిషిలో ఏం జరుగుతుందంటే ఆశ్చర్యచకితులు అవుతారు. అక్కడ రాయబడింది వారంతా కూడా దానిని చూసి ఏమైనారంట? వారు ఆశ్చర్యపడి ఇదేమి ఇన్ని చేపలు మేము మా ప్రయాసం వలన ఏమీ జరగలేదు, కానీ ఆయన మాట చొప్పున ప్రియుల పాప క్షమాపణ అనేది నీ ప్రయాసంతో జరిగేది కాదు. నేను ఏదైనా చేస్తే పాపం క్షమించబడుతుంది అని అనుకుంటే నీ వలన జరిగేది కాదు. అది దైవికమైన ప్రణాళికలో దైవిక సమూహం కదిలినప్పుడే నీ పాపములన్నీ క్షమించబడి నీ పాపంలోకి ఒక ప్రాయశ్చిత్తార్థంగా గొప్ప వెలుగుని ఎదుటకు వచ్చి కనబడుతుంది పిల్ల. సీమోను ఆ వలలో ఉన్న చేపలన్నిటి చూసి అందరినీ పిలిచినాడు. ఆ రాయబడి 15వ అధ్యాయం మనం చదువుకున్నాం. అది అతడు పొరుగు వారిని పిలిచి ఏం చేసినాడంట? ఆ చేపలు పడిన ఎంత సంతోషమో ఎంత ఆనందమో ప్రియుల. కానీ అక్కడ జరిగిన పనిని చూచి సీమోను హృదయంలో ఏమరిగిందంట? ఆయన యేసు ప్రభు పాదముల దగ్గరికి వచ్చి ఏం చేస్తామనంట? ఈ కమ్స్ దేర్. ఆయన యేసు ప్రభు మోకాల దగ్గరికి వచ్చి మోకాలు ఉంచి ఏమంటున్నాడు ఆయన? అండ్ హి ఫెల్ అట్ జీసస్ నీస్. 8వ వచనంలో రాయబడింది. బట్ సైమన్ పీటర్ సేయింగ్ ఇట్ ఫెల్ అట్ జీసస్ నీస్ సేయింగ్ డిపార్ట్ ఫ్రమ్ మీ, ఐ యామ్ అ సిన్ఫుల్ మ్యాన్. అంటే అతడు పాపి అయి ఉన్నాడు అనే స్వభావము గుర్తింపు అతనికి ఉంది ప్రియుల. ప్రతి మనుషునికి తెలుసు నేను పాపంలో ఉన్నాను అని. ప్రతి మనుషునికి తెలుసు పాపభూయిష్టమైన ఈ లోకంలో ఉన్నాను, నేను చేసే ప్రతి ప్రక్రియ పాపముతో కూడినదే. కానీ సరి అయిన మనుషుడు సరి అయిన వెలుగులో వచ్చి నిలబడేదాకా కూడా నీకు పాపం అంటే ఏంది అర్థం కాదు. అది ఎక్కడంట? యేసు ప్రభు సన్నిధిలోనే నీకు పాప క్షమాపణ కనబడుతుంది ప్రియుల. ఇంకెక్కడ కూడా నీకు పాప క్షమాపణ దొరకదు. సీమోను వచ్చి యేసు ప్రభు దగ్గరికి రాగానే న్యూ కన్విక్షన్ అంతవరకు లేదా వీళ్ళకి పాప క్షమాపణ పాపముల గురించి తెలియాలంటే ధర్మశాస్త్రము వారికి తెలుసు. వీళ్ళందరూ ఇశ్రాయేలు సమాజమునకు చెందిన వారు, యూదులు, వీరికి దేవుని వాక్యం తెలుసు, అన్నీ తెలుసు ప్రియుల. బట్ దే డి నాట్ హ్యావ్ ద కన్విక్షన్ అని రాయబడింది. ఆ మాట చదవన్నా అక్కడ ఏం రాయబడింది అని అంటే ఆ మాట తెలుగులో ఎలా ఉందో మనం చూద్దాం ప్రియుల. 8వ వచనం చదువు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. నన్ను విడిచిపొమ్ము. వెన్ యు ఆర్ ఇన్ ఎ సిన్ ప్రియులారా, నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఏమవుతుందంట? దేవుని సన్నిధి నీకు ఇష్టంగా ఉండదు. అందుకే పేతురు అంటాడు నేను పాపాత్ముడను, జరిగిన ఈ కార్యం అంత గొప్పది కాదు, నువ్వు ఎవడవో నాకు అర్థమైంది ఈ పాఠ్య భాగం ద్వారా, ఈ జరిగిన క్రియ ద్వారా ప్రియుల. సో వాట్ హి సేస్ ఇస్ గో ఫ్రమ్ మీ. రియల్ కన్విక్షన్ ప్రియుల, నిజమైన మార్పు అంటారు దీన్ని. ఒక వ్యక్తి తాను దేవుని యొక్క చేపలు అనేది మనిషి యొక్క ప్రభావంతో రావు ప్రియుల. చాలామంది గాలాలు వేసి పడతారు, ఎరను చూపించి పడతారు, ఆశను చూపించి పడతారు. కానీ వలలోనికి చేపలు రావాలి, ఆ విస్తారమైన చేపలు రావాలి అని అంటే అది ఎంత గొప్ప వెలుగు మనం గమనించాలి. ఆ చేపలన్నీ ఆ వలలోకి వచ్చినాక వల పిగిలిపోయిందని రాయబడి, వారు ఇక పక్కకున్న వారిని పిలిచినారు అని రాయబడి. దే కాట్
సో మచ్ ఎంత చేప పట్టినారు అని అంటే ఓడలు మునిగిపోవడానికి సిద్ధమైన పిల్లలు. దైవికమైన కార్యం ఎలాంటిదంటే నీ జీవితంలో మార్పును తీసుకురావడానికి ఆశ్చర్యకరమైన వెలుగు తీసుకొచ్చి నిలబెడుతుంది పిల్లలు. ఈయన ఎవరు ఎదుట నిలబడినాడంటే ఇక్కడ ఎవరున్నారంట? ఆ మ్యాన్ సో బ్యూటిఫుల్ ప్రియుల. ఎవరు ఎన్నడూ చూడలేనటువంటి మనిషి సీమోను తన జీవితంలో ఎంతో సూచించినాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి రాగానే ఆయనను చూచినప్పుడు అక్కడ ఏం కనబడతా ఉంది? ది మార్వలెస్ గ్రేస్ ఆఫ్ గాడ్ పిల్లర్, దేవుని అద్భుతమైన కృప. పాపాత్ముడను అనే కన్విక్షన్ ప్రియులారా. పాపాత్ములకు దేవుని ఎదుట చోటు లేదు. పాపుల మనవినే వినను అని అన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమొస్తున్నాడంట? నిజమైన మార్పుతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాలుని నేను పాపాత్ముడను అంటే సంపూర్ణమైన మార్పు. బలులు అర్పించలేదా? అంతవరకు ఎన్నో భయంకరమైన మరి దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న ఉగ్రతతో కూడిన వాక్య నిబంధనలను గ్రహించలేదా? జరిపించలేదా? అన్నీ జరిగినాయి. బట్ హియర్ ఇస్ అ న్యూ కన్విక్షన్ ప్రియులారా. మొట్టమొదటి మార్పు ప్రియులారా సీమోనులో కనబడింది, పేతురులో కనబడతా ఉంది. అదిగో నేను పాపాత్ముడను, నా యుద్ధ నుండి వెళ్ళుము అని చెప్పి యేసు ప్రభుని నమ్ముకున్న భక్తి జీవితంలో ప్రియులారా రియల్ కన్విక్షన్ అనేది మన జీవితంలో ఉండాలి. నా జీవితంలో ఇదిగో నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, నేను సంపూర్ణమైన మార్పు ప్రియుల. ఊరికే పేరుకు జరగలే. రెండోది ఏం జరిగిందంటే వారందరూ కూడా ఆ చేపలను వదిలేసి దే ఫాలోడ్ హిమ్ అని రాయాలి. నిజమైన మార్పు జరిగింది. ఇప్పుడు ఇంకా 12వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ ఒక కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడినాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటామనంటే, ఇఫ్ thou art able to cleanse me, శుద్ధిపరచడము ప్రియుల. ఎలాంటిది అని అంటే ఇది అంతకు మునుపు వారి యొక్క భక్తి జీవితంలో ఎన్నడూ ఎరగని శుద్ధీకరణ. ఇది ఇక్కడ ఏం జరిగిందంటే పాపమునకు ప్రాయశ్చిత్తం, నిజమైన వెలుగు ఇక్కడ కనబడి పాపమును ఒప్పుకొనుట, నేను పాపిని అని ఒప్పుకొనుట. ఇప్పుడు శుద్ధీకరణ ఎలాగ జరుగుతుంది? హౌ విల్ యూ బికమ్ క్లీన్ ప్రియుల? ఒప్పుకోవడం ఒక వెలుగు, పరిశుద్ధముగా పరిశుద్ధపరచబడడం ఇంకొక వెలుగు ప్రియుల. ఇక్కడ ఒప్పుకున్నాడు నేను పాపిని అని అన్నాడు. ఇక్కడ ఈ కుష్ఠరోగి వచ్చి అంటున్నాడంటే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. And stretching forth his hand, he touched him, saying, I will be thou cleansed. ఈ శుద్ధి లేక ఈ శుద్ధత ఎలాంటిది అంటే ఇది పరలోక సంబంధమైనది. ఇది లోక సంబంధమైన శుద్ధీకరణ కాదు. ఈ లోక సంబంధమైన శుద్ధీకరణ ఎలాంటిది అంటే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నువ్వు బట్టలు కొత్త వేసుకో, గుండు కొట్టుకో, లేకుంటే నానా రకములైన విధములైన ఉపవాసపు క్రియలు చెప్తారు. నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉండు, నువ్వు ఇలాగ చెయ్యి, నువ్వు ఇంత గొప్పగా నువ్వు నడిస్తే నువ్వు శుద్ధుడవైతావు, అప్పుడే ఇది కార్యసిద్ధి గావిస్తుంది, అంతవరకు ఇది జరగదు అంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఆ మనుషుడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను, యేసు ప్రభుని నమ్ముకోవడం ఒక వెలుగైతే మనం శుద్ధిగా జీవించడం, పరిశుద్ధంగా జీవించడం ఇంకొక వెలుగు ప్రియుల. ఈ శుద్ధత ఎలాగూ సాధ్యము అని అంటే ఇది దైవికము ద్వారానే ప్రియుల. కుష్ఠరోగం పట్టిన వాణిని ఎవరు శుద్ధీకరించినారంటే ఆయన ముట్టినాడు అని రాయబడింది అక్కడ. హీ టచ్డ్ హిమ్ అంటే యేసు ప్రభులో ఉన్న పవిత్రత, శుద్ధతంతా ఇప్పుడు ఎక్కడ వస్తూ ఉందంటే ఆ వ్యక్తిలోనికి ప్రవేశిస్తూ ఉంది. వెంటనే అతని కుష్ఠరోగం అంతా కూడా వెళ్ళిపోయింది. ఎంత గొప్ప కార్యం అంటే ఇది వలలు చేపలో నిండడము అంటే చేపలన్నీ వలలో విస్తారంగా నిండడము అని అంటే అది దైవికమైన కార్యమే. ఒక వ్యక్తిలో పాపం ఉన్నది అని తెలియజేయగలిగే గొప్ప సుగుణం ఎక్కడుందంటే దైవికమైన వ్యక్తుల ద్వారా యేసు ప్రభు దగ్గరనే ఉంది. ఒక వ్యక్తిని శుద్ధుడుగా చేయగలిగే సామర్థ్యత ఎక్కడుంది అని అంటే యేసు ప్రభు దగ్గరనే ఉంది. ఈ కుష్ఠరోగి బాగైన తర్వాత ఇతనికి ఏమంటావు అంటే, నువ్వు గో షో దై సెల్ఫ్ టు ద ప్రీస్ట్ అండ్ ఆఫర్ ఫార్ దై క్లెన్సింగ్ యాజ్ మోసెస్ ఆర్డైన్ అని రాయి. మోషే నీకు ఆజ్ఞాపించిన ప్రకారం యాజకుని దగ్గరికి వెళ్ళి బలులన్నింటినీ కూడా ఆ కార్యమునంతటినీ కూడా నెరవేర్చు అని అన్నాడు. మోషే ఏం చెప్పినాడయ్యా అంటే 2 పక్షులను తీసుకురమ్మన్నాడు. మోషే ఏం చెప్పినాడు అంటే ఇదిగో లెబనోను మరి దేవదారపు వృక్షను తీసుకొని రమ్మన్నాడు. మోషే ఏం చెప్పినంటే హిసోపును తీసుకొని రమ్మన్నాడు. మోషే ఏం చెప్పినాడు అని అంటే అదిగో నూనెను తీసుకొని రమ్మన్నాడు. మోషే ఏం చెప్పినాడు అంటే పిండిని తీసుకొని రమ్మన్నాడు. ఇవన్నీ కూడా
తీసుకొని వచ్చి నువ్వు అర్పించు అని అన్నాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభు సుగుణాలని చెప్తా ఉంటారు. మోషే ఇంకేం చెప్పినట్టే నూనెను తీసుకొని రమ్మన్నాడు. పాత నిబంధన గ్రంథంలో నూనె ఇద్దరికి మాత్రమే వాడతారు. పాత నిబంధన గ్రంథంలో దేవుని చట్ట ప్రకారం నూనె ఇద్దరికి మాత్రమే. ఒకటి యాజకుని అభిషేకించడానికి, యాజకునికి మరి దేవాలయంలో ఉన్న పరికరాలన్నిటికీ కూడా అభిషేకించడానికి. రెండవది రాజును అభిషేకించడానికి నూనెను వాడతారు. ఇప్పుడు ఈ మూడో వ్యక్తి ఎవరంటే కుష్ఠరోగం శుద్ధి అయిన వాడు, పవిత్రుడైన వాడు, పరిశుద్ధుడైన వానికి ఏమొస్తుందంట? ఆయన అంటాడు, ఇదిగో ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రకారం నువ్వు నూనె ప్రియుల, నీలో పరిశుద్ధత కావాలి అని అంటే ఎవరు ఉండాలా ప్రియులారా? దేవుడు ఉండాలా. దేవుడు ఉండకపోతే పరిశుద్ధత ఉండదు ప్రియుల. నీ జీవితంలో పరిశుద్ధత రాదు. ఇఫ్ యు డోంట్ హ్యావ్ గాడ్, దేవుడు ఎలాగొస్తాడు నీ జీవితంలో అంటే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కార్యం చేయకపోతే హీ విల్ నాట్ కమ్ ఇన్ సైడ్ ప్రియుల. పాపములు ఒప్పుకొనుట ఒకవేళగైతే పరిశుద్ధాత్ముడు నీలో ఉండకపోతే ఏముందంట? యూ విల్ నాట్ ఫైండ్ క్లీన్ ప్లేస్ ప్రియుల. నీ జీవితంలో శుద్ధత కనబడదు, పవిత్రత కనబడదు ప్రియుల. ఇగో ఇక్కడ అంటా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఈ బలులన్నీ, అంటే ఈ బలులో ఆ పక్షులు యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నాయి, సెదారు వృక్షం యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నాయి, ఇసోపు యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నాయి, ఇంకేమంట పిండి యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఉంది. ఇవన్నీ యేసు ప్రభు సుగుణాలను గురించి మాట్లాడుతూ ఉంటే చివరి వస్తువు ఏమంటాడంటే నూనెను తీసుకొని రా అంటున్నాడు. గాడ్ హిమ్సెల్ఫ్ పిల్లర్, పరిశుద్ధాత్ముడు ఎక్కడుండాలంట? నాలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు నాలో లేకపోతే పాపములు ఒప్పుకున్న వ్యర్థమే ప్రియుల. ఇఫ్ గాడ్ ఈస్ నాట్ ఇన్సైడ్ మీ, దేర్ ఈస్ నో హోలీనెస్. పరిశుద్ధత ఉండదు. దేవుని యొక్క వెలుగులో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన నా జీవితంలో ఇప్పుడు మనం కీర్తన పాడుకున్నాం పరిశుద్ధాత్మని గురించి. ఆ కీర్తన ఎలా ఉంది అంటే, దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే మనలో ఉన్నాడు. దేవాలయం ఎక్కడుంది? మనలో ఉంది ప్రియ. యేసు ప్రభు వచ్చుట వల్ల ఏమైందంటే నువ్వు ఒక చోటికి వెళ్ళడం కాదు, అదే నీ దగ్గరికి వచ్చింది. దేవాలయం ఏమంటే యేసు ప్రభు ఎదుగో ఈ దేవాలయమును పడగొట్టండి, 3వ దినమున మరలా నేను తిరిగి కడతాను అని అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు అంట? ఆయన దేవుడు. గాడ్ కమ్స్ అండ్ డ్వెల్స్ ఇన్ అస్ ప్రియుల. దేవుడు నీలో నాలో వచ్చి నివాసం ఉండుట. ఈ వ్యక్తికి జరిగింది ఏంటంట, ఆయన జనసమూహం అంతయు కూడా ఇక్కడి విడిచి వచ్చినప్పుడు ఆయన శుద్ధునిగా చేస్తా ఉన్నాడు. ఆయన పరిశుద్ధునిగా. పిల్లరా, శుద్ధత అనేది, పవిత్రత అనేది పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే జరుగుతుంది. ఇక్కడ జరిగిన ఈ ప్రక్రియ ఎలాగుంది అని అంటే ఆ డివైన్ క్లెన్సింగ్ ప్రియుల. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఏమవుతుందంట? తప్పు చేస్తున్నప్పుడు గద్దిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఏమంటాడంటే బైబిల్ చదువు అంటాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఏమంటాడంటే దేవునికి ప్రార్థన చేయంటాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఏమైతుందంటే నీ అడుగులు దేవుని కొరకు నడువు అని అంటాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఏం చెప్తుందంట? దేవుని కొరకై సహవాసంగా సాగు అంట. పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఏం జరుగుతుందో ఆ సంగతులు చెప్తాడు. డివైన్ థింగ్స్, పరిశుద్ధతను గురించిన సంగతులు లోకంలో ఎక్కడ వెతికినా దొరకదు ప్రియుల. ఇగో ఈ యొక్క ఆకు తిను, నీ బాడీలో ఉన్నదంతా క్లీన్ అయిపోతుంది చూడు అంటాడు. మొత్తం వెళ్ళిపోతుంది బయటికి ప్రెషర్తో అంటాడు. కానీ ప్రియులారా, పవిత్రత అనేది ఎలాగొస్తుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్ముడు నీలో గూడు కట్టుకున్నప్పుడు. సీమోను వచ్చి అన్నాడు, అయ్యా పాపిని నన్ను వదిలిపెట్టిపోమని. పాపములు ఒప్పుకోవడమే కాదు పిల్లల, మనలో ఎలాగ ఉండాలంట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. కుష్ఠరోగం ఎలాంటిదంటే మచ్చలు కనబడతాయి పిల్లలంతా. కుష్ఠరోగం ఉన్నవానికి ఏముంటాయంటే ఆ భయంకరమైన దాని యొక్క ప్రతిఫలము బాహ్యంగా కనబడుతూ ఉంటుంది. శరీరం మీద, ఈ చర్మం మీద కుష్ఠరోగపు వెలుగు కనబడుతుంది. అంటే అపవిత్రత అలా ఆ అపవిత్రత పోవాలి అని అంటే పరిశుద్ధాత్ముడు రావాలి. నువ్వు దేవుని ఆరాధించాలంటే నీ పైనున్న పాపపు మచ్చలన్నీ పోవాలా. ఒప్పుకోవడం కాదు పిల్లలు. ఒప్పుకున్నది ఒక వెలుగైతే ఆ ఒప్పుకున్న వెలుగులో పరిశుద్ధత నీలో, పాపడాగులన్నీ పోవాలి అని అంటే పరిశుద్ధాత్ముడు నీలో రావాలి. ఇక్కడ ఇతడు అన్నాడు, యేసు ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు వెళ్ళి శుద్ధీకరణ చేయడానికి కొరకై షో దై సెల్ఫ్ టు ద ప్రీస్ట్ అండ్ ఆఫర్ దై క్లెన్సింగ్ యాజ్ మోసెస్ ఆర్డైన్డ్. నువ్వు దేవాలయానికి వస్తే ఏం కనబడుతుందంట? అదిగో ఎవరైనా నిన్ను బాగు చేసినారు, యేసు ప్రభు బాగు. అయితే
నువ్వు శుద్ధుడవైనావు కాబట్టి యు నీడ్ అ పవర్ నౌ. అదేంటంట నూనె కావాలి. పరిశుద్ధాత్ముని చేత అభిషేకించబడిన వెలుగులో నువ్వు సాగాలి. అక్కడ యేసుప్రభు 16 వచనంలో రాయబడింది, he went to a desert place and was praying అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఈ కార్యమంతా చేసి నీలో పరిశుద్ధతను నింపిన తర్వాత ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడా? నీ పాపాలు ఒప్పుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, పరిశుద్ధాత్మునితో నింపబడ్డావు. నీలో ఈ కార్యం చేసిన వాడు ఎక్కడున్నాడంటే నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో నీ కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ రాయబడింది, and he withdrew himself and was about in a desert place and was praying. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం అంట? నీ కోసం, నా కోసం. ఇంకెవరి కోసం అంట? ఇంకా జరగబోయే ప్రవాహం కొరకు, ఇంకా అనేకుల రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాడు. 17వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ ఎవరున్నారంట? 17వ వచనం, it came to pass on one of the days that he was teaching and there were Pharisees and doctors of the law sitting and writing. చదవన 17వ వచనం తెలుగులో చదువు. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ దేశస్థులు ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్ర శోధేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండేను. పాపములో ఉన్నవాడు వచ్చి ఏమన్నాడంటే, నేను పాపిని, నన్ను విడిచిపెట్టిపో. ఇంకొక వ్యక్తి వచ్చేమనంటే నన్ను శుద్ధుని చేయనున్నాడు. ద నీడ్ ఆఫ్ క్లెన్సింగ్. ప్రియులారా, 5వ అధ్యాయంలో ఉన్నది ఏంటంటే ఆ శుద్ధీకరణ లేదా పవిత్రపరచబడే వెలుగును గురించి మాట్లాడుతూ ఉంది. నీడ్ అ డివైన్ క్లెన్సింగ్, అ డివైన్ పవర్. ఈ రెండు కూడా ఎలాంటివి అంటే మనుషుల వలన జరిగేది కాదు పిల్లలు. పాప క్షమాపణ అనేది మనుషుల వలన జరిగేది కాదు. మనుషులు దేవుడు నివాసం చేసేది మనుషుని వలన కాదు. ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న గోళములో దైవమైన క్రియ ద్వారా జరిగేదే ప్రియులారా, దేవుడి ద్వారానే జరిగేది. మరి అట్లయితే అయ్యా, ఈ లోకంలో ఉన్న ఈ సమాజంలో మనుషులు ఆచరించుచున్న ప్రతి విధమైన కట్టడాలను గురించి ఏమంటారు? మనుషుడు గ్రంథాలుగా లిఖించుకొని ఆచరణలుగా పాటించే వాటిని అన్నిటిని గురించి మీరు ఏం బోధిస్తారు అని అంటే అక్కడ రాయబడింది వాక్యంలో ఏంటంట, వారందరూ కూర్చున్నారు అని రాయబడింది. పిల్లలు ఉందా పదం? ధర్మశాస్త్ర బోధకులను శాస్త్రులను ఏమై ఉన్నారంట? వీరందరూ కూర్చున్నారు. నిస్సహాయమైన స్థితి. అరే నీతో కాదు, పోయి కూర్చోరా బాబాడ, కొంచెంసేపు కూర్చో, అది చేసేటోని చేయని అంటారు. ఈ లోకములో పాప క్షమాపణ కలిగించేవాడు, ఈ లోకములో నీకు పవిత్రతను తీసుకొచ్చేవాడు ఎవరు అంటే యేసు ప్రభు ఒక్కడే పిల్ల. అంటే ఈ లోకంలో ఇవన్నీ అంటే అవి కూర్చుండబోయినాయి. శక్తి లేనటువంటిగా, శక్తిహీనులుగా ఏమైనా అంట అవన్నీ ఆ ఇంట్లో యేసు ప్రభు అక్కడ ఆయన ఎదుట ఏ పని చేయలేదు. ఎలాంటి క్రియ జరగాలి? వాళ్ళు ఎక్కడున్నారంటే ధర్మశాస్త్ర బోధకులు శాస్త్రమును, లోకములో ఉన్న సాంప్రదాయాలు, లోకములను చాటింపు చేసిన కట్టడాలన్నీ ఏమైనాయంటే మనుషునికి కలిగిన పాప క్షమాపణ, అతనిలో దేవుని యొక్క నివాసములు చూసి ఏమైపోయినట? కూలిపోయిన వ్యవస్థ. ప్రియులు ఎక్కడ పోయిందంటే కూర్చున్నారు. ఇంకా మీకు పని లేదు, ఇక ఈ లోక సంబంధమైన ఆచారాలతో పని లేదు. దేవుని ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అంతా కూడా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఆ కూర్చుండబడిన వెలుగులో ఇప్పుడు ఏం చేస్తామనంట? పక్షవాయుతో ఉన్న వారిని లేపి నడిపిస్తూ ఉన్నాడు. పాపక్షమాపణ జరగడం, రెండోది ఏంటంట పరిశుద్ధులం కావడం, మూడోది ఏంటంట నడిపించగలిగే. ఇతడు ఎందుకు పక్షవాయు అయినాడంటే కాళ్ళకు ఒక తాయెత్తు కట్టిరు, చేయికి ఒక తాయెత్తు కట్టిరు, మెడకు ఒక తాయెత్తు కట్టిరు, నడుముకు ఒక తాయెత్తు కట్టిరు, తొడలకు ఒక తాయెత్తు కట్టిరు, ఈ రొమ్ముకు ఒక తాయెత్తు కట్టిరు, ఇక్కడ ఒక తాయెత్తు కట్టిరు. ఈయన ఏం చేసినాడు? బిగించేసిరంతా. అందుకే ఇటు పక్షవాయు అయిపోయినాడు. ఎందుకు ఈయన పక్షవాయు అయినాడు? లేచి నడవలేకపోయినాడు అంటే హీ వాజ్ బైండ్ విత్ ఆల్ దట్ యూ సే ఇన్ దిస్ వరల్డ్. పిల్ల ఈ లోకంలో చెప్పబడే ప్రతి ప్రక్రియ అతనికి తల నుంచి మొదలుకొని మెడ నుంచి చేతులు, కాళ్ళు, నడుము, ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా ఏముంటుందంట? బిగించేసినాడు. పెళ్ళికి పోయినాక స్టేజ్ మీదకి వచ్చి మేనమా మెట్టలు ధరించాలి, పెట్టాలని. ఎందుకంటే కాలు బిగిస్తారా? ఆ పిల్ల బాగా నడిచింది ఇంతవరకు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ కాళ్ళకి మెట్టలు ఇచ్చి ఆమెను బిగించడం. ఆమె బిగించి ఏం చేయాలంటున్నారంటే భర్తకు లోబడి నడవాలనే ఆ మెట్టలు చెప్తాయి. మామగా నేను చెప్పాల్సిన బాధ్యత అదే. బైబిల్ మాట్లాడుతున్న వెలిగిందంట ఈ లోక సంబంధమైన ప్రతి ప్రక్రియ వచ్చి ఎక్కడ నిలబడిందంట?
యేసు ప్రభు దగ్గర నిలబడితే యేసు ప్రభు వారు ఏం చేసినారు? వారు కూర్చున్నారు. మామూలుగా కూర్చున్నారు, వాళ్ళు మెసులుతున్నారు ప్రియులారా. ఎప్పుడు యేసు ప్రభువును మింగేయాల, ఎప్పుడు యేసు ప్రభువును చంపేయాల. ఈ లోక సంబంధమైన ప్రతి ప్రక్రియ ఎలాగుంది అని అంటే, నువ్వు నేను చేస్తున్నవన్నీ కూడా ఎట్లా ఒక పాప క్షమాపణ పోతుంది, ఎట్లా పవిత్రుడవుతాడు, ఎట్లా పక్షవాయు కలిగిన వాడు లేచి నడుస్తాడు, అతని పాపం ఎలా క్షమించవద్దు. యేసు ప్రభు అంటున్నాడు, అదిగో హూ ఇస్ దిస్? యేసు ప్రభు ఆ మనిషిని చూసి, మ్యాన్ దై సిన్స్ ఆర్ ఫర్గివెన్. అంతవరకు చెప్పలే యేసు ప్రభు ఈ మాట. 5వ అధ్యాయంలో సీమోన్ వచ్చినాడు. వస్తే అన్నాడా, సరే సీమోన్, నీ పాపాలు ఒప్పుకున్నావు కాబట్టి నీ పాపాలు క్షమించబడినాయి. ఈ వ్యక్తి దగ్గరికి వచ్చినాడు, కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభు అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడవుగా నువ్వు అని అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకో గొప్ప పదం ఏంటంట, జరగరానటువంటి పదము, చెప్పకూడనటువంటి పదం, దేవుడు తన నోట నుంచి మాట్లాడకూడని పదం ఏమంట, నీ పాపములు క్షమించవు. ఊహించని పిల్లల పరిశుద్ధమైన దేవుడు పాపైన నాలాంటి దుర్మార్గుడిని నీ పాపములు క్షమించబడినాయి పో అంటాడా? నో పిల్లలు. వాట్ అ వర్డ్ ఇస్ దిస్? యేసు ప్రభు ఆ పక్షపాతం కలిగిన వాడిని వచ్చి చూసి ఏమంటున్నాడంట, నీ పాప చదువు మాట, ఆ మాట అదిగో thy sins have been forgiven. 20వ వచనం. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వారితో చెప్పగా, స్త్రీలు ఎక్కడ పోయినారా అంటే స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. మనుష్యుడా నీ పాపములు పర్ఫెక్ట్ అయినాయి, ఇప్పుడు వెళ్ళిపోయినాయి అంతా. అంతకుముందు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, పాపిని నేను, నా ఎదురు నుండి వెళ్ళిపో. దేవుని ఎదుట నిలబడే శక్తి లేనటువంటి పాప అంగహీన ఆకారం కలిగిన వాడని నేను. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నట, నీ పాపము క్షమించబడినది. ఎక్కడ పోవాలంటే లేచి నడవాలి. దిస్ ఇస్ సంథింగ్ వెరీ గ్రేట్. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఉన్నారంట? మేధావులు ఉన్నారు, ధర్మశాస్త్ర ప్రావీణ్యులు ఉన్నారు, పిల్లలు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. నిలువుటంగిలు వేసుకొని నానా రకములైన వస్త్రములను ధరించిన వారందరూ కూడా గొప్ప ధర్మశాస్త్రపు వెలుగుతో కూడిన వారందరూ కూర్చుంటే, వారి మధ్యలో నువ్వు అంటే ఎలా ఉండాలంట? క్షమించబడిన వానిగా లేచి నడవాల పిల్లలు. ఎంత గొప్ప భాగ్యమో యేసుప్రభుని నమ్ముకోవడం చూడండి పిల్లలు. ఈ లోకములో మనుషుడు ఏర్పాటు చేసుకున్న చట్టాలు, గ్రంథాలు, మనుషుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి విధమైన వెలుగు అంతటినీ కూడా ఇప్పుడు ఏమంట, క్షమించబడిన వెలుగులో నీ పాపములు క్షమించబడినాయి కనుక ఏం చేయాలంట? లేచి నీ పరుపెత్తుకొని, అండ్ హి సెడ్ టేక్ దై కౌచ్ అండ్ వాక్ అని అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇది దేవదూషణ అని అన్నారు. ఒకని పాపములు ఎవరు క్షమించగలరు అంటే, శాస్త్రులకు కూడా బాగా తెలుసు దేవుడు క్షమించడు అని. పాపమును దేవుడు ఓర్చుకోడని శాస్త్రులకు, పరిచయులకు కూడా తెలుసు ప్రియుల. క్షమించగలిగే అధికారం దేవుని దగ్గర ఉంది. బట్ గాడ్ విల్ డూ దాట్? నో. ఎలాంటి గొప్ప వెలుగులో దేవుడు ఉన్నాడంటే, పరిశుద్ధుడు 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 నిలబడి ఉన్న ఆ వెలుగులో లోకంలో ఉన్న మనుషులు దేవుని గురించి ఏమన్నారంటే, పాపుల మనవినే ఆలకించడయా. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో ఉంది, పాపుల మనవినే ఆలకించాడు, వాళ్ళ పాపమును క్షమిస్తాడా? వాళ్ళ మాటలే ఆయనకు నచ్చవు, వాళ్ళ పెదవుల నుండి వచ్చే ప్రతి ఉచ్చారణకి ఇష్టం లేదు. హౌ విల్ గాడ్ ఫర్గివ్ అంటే, హియర్ ఇస్ అ మ్యాన్, యేసు క్రీస్తు ప్రభు ఎలాంటి వాడంటే, నీ పాపమును నువ్వు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నేను శుద్ధునిగా చేసి ఇప్పుడు అంటా ఉన్నాడు, మ్యాన్ thy sins are cleansed. నీ పాపములు క్షమించబడినాయి. Forgiven. Man, thy sins are forgiven thee. And who is this? And Jesus, knowing their reasoning, వారి యొక్క మనసులో ఏ ఉబ్బులాటం ఉందో యేసు ప్రభుకు తెలిసిన పిల్లలు. అందుకే అంటాను, ఎందుకు మీ హృదయంలో 22వ వచనం, why reason ye in your hearts? మీ యొక్క హృదయములలో ఎందుకు వాదన చేసుకుంటున్నారు? దిస్ ఇస్ పాసిబుల్, దట్ ఈస్ వై ఐ కమ్. ఇదిగో నేను ఎందుకు వచ్చినానంటే, పేదలకు సువార్తను ప్రకటించడానికి వచ్చినాను. నేను ఎందుకు వచ్చినానంటే, గుడ్డివారికి గుడ్డితనం తీసేయడానికి వచ్చినాను. నేను ఎందుకు వచ్చినానంటే, మీ అందరిలో దేవుని యొక్క ఉన్నతమైన వెలుగు రాజ్యమును గురించిన సంగతులు చెప్పుకోవాలని వచ్చినాను. ఇదిగో నీ పాపములు క్షమించ. ఏది సులభము? పాపము క్షమించబడుట సులభమా అంటే, ఎస్, సులభమే ప్రియుల. ఏం అవసరం లేదు పాపాలు క్షమించబడడానికి. ఏమి చేయవద్దు. నీ మనసులో, నీ హృదయంలో యేసు ప్రభువా నేను పాపినంటే అలాగూ కొట్టుకోపోతాయి కోట్ల పాపం.
పుట్టినది మొదలుకొని ఈరోజు నాకు 55 సంవత్సరాలు, ఇంకా నేను యేసు ప్రభువుని నమ్ముకోలేదు అనుకుందాం. 55 సంవత్సరాల్లో ప్రతిరోజు ఎన్ని సెకండ్లు, ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు. 24 గంటలకు ఎన్ని సెకండ్లు ఉంటాయి? నిమిషాలు ఎన్ని ఉంటాయి? 60 సెకండ్లు, 60 నిమిషాలు, అంతేనా? ఏమయ్యా? 60 seconds, 60 minutes మేక్ 1 hour. 1 hour అంటే 24 hours అయితే ఒక రోజు. అది లోక సంబంధమైన శాస్త్ర ప్రకారం, దేవుని శాస్త్రం కాదు అది. దేవుడు పెట్టాలి 24 గంటలకు ఒక దినం, ఉదయకాలము సాయంకాలము అన్నాడు, అంతే దేవుడు. గాడ్ సెడ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. అయితే ప్రియులారా, 55 సంవత్సరాల నా వయసు ప్రాంగణంలో నా జీవితమును తీసుకుంటే, ఈరోజు యేసు ప్రభు నేను నమ్ముకోకుండా ఉన్నాను అని అనుకుంటే ఏమంట? 55 years into 60 into 60 చేయాలి. ఎంతైతే 5 6 ఎంత? 30. 30 into 6 5 6 18. 3 6 18. 18 పక్కకి సున్నాలన్నీ పెట్టాలి. ఇప్పుడు 60 సెకండ్ల పక్కకు ఉన్న ఒక సున్నా, 60 నిమిషాల దగ్గర ఉన్న ఒక సున్నా, 50 సంవత్సరాలు కదా, అవన్నీ కలిపితే నా పాపాల చిట్టా అంతుంటుంది పిల్ల. కానీ దేవునికి స్తోత్రం, ఐ బీన్ ఫర్గివెన్. నా పాపాలు ఎప్పుడు క్షమించబడినాయి? 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యేసు ప్రభువును రక్షకునిగా క్షమించిన. అంటే ఈరోజు నీవు దేవుని మాటలు వినుచున్న నీవు నీ జీవితం ఒకసారి ఆలోచించుకో. నీ వయసు ఎంత? ఇవన్నీ ఎట్లా సాధ్యం అంటే మనస్సు పూర్తిగా పశ్చాత్తాప హృదయంతో. సీమోన్ ఏం చేసినంటే ఆ చేపలన్నింటినీ చూసి కదలికి వచ్చేసింది ఆయనలో. హియర్ ఇస్ సంబడి వెరీ స్ట్రాంగ్. ఒక గొప్ప వ్యక్తి నా ఎదుట నిలబడినాడు. ఈ చేపలు నా ఓడలో నిండిపోయినాయి, ఓడలు మునిగిపోవడానికి కారణకర్తక్రియ అయిన వాడు ఇక్కడ నిలబడినాడు. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. నన్ను ముట్టగానే నా చర్మంపై ఉన్న ముద్రలన్నీ కూడా, పాపపు డాగులన్నీ కూడా మాయమైపోయిన వ్యక్తి. ఈయన సామాన్యుడు కాడు. ఈ మనిషి ఇప్పుడు ఏమంటారంటే నీ పాపములు క్షమించబడి. దీనికంటే ధన్యత భూలోకంలో ఏది లేదు ప్రియుల. భూలోకంలో ₹1,00,00,000 ఇస్తే నేను ఎంత సంతోషంగా ఉంటా తెలుసా అన్న అంటే కాదు. నో ₹1,00,00,000 కోటి సమస్యలు వస్తాయి మళ్ళా. కానీ ధన్యత ఏంటంట? నీ పాపములు క్షమించబడినాయని దేవుడు చెప్పడమే ప్రియుల. యేసుక్రీస్తు ప్రభు వారి నీ జీవితంలో నీ పాపము ఒక మాట చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుదాం ప్రియుల. పాపము క్షమించబడుట అనే గొప్ప వెలుగు ఎలాంటిదంటే, పౌలు హెబ్రీ పత్రికను రాసి అనేక సంగతులు అక్కడ చెప్పినాడు. కానీ 8వ వచనం నుండి మనం చదువుదాం ప్రియుల. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8. ఫర్ ఫైండింగ్ ఫాల్ట్ he says to them, behold, days come, saith the Lord, I will consummate a new covenant as regards the house of Israel, as regards the house of Judah, not according to the covenant which I made to the fathers in the day of my taking their hand to lead them out of the land of Egypt, because they did not continue in my covenant, and I did not regard them, saith the Lord. Because this is the covenant I will covenant to the house of Israel after those days, saith the Lord, giving my laws into their mind, I will write them also upon their hearts, and I will be to them for God, and they shall be to me for people. And they shall not teach each his fellow citizen and each his brother, saying, know the Lord, because all shall know me in themselves, for the little one among them unto the great among them, because I will be merciful to the unrighteousness and the sins and their lawlessness I will never remember anymore. In that day, he says, new, he has made the first old, but that which grows old and its age is near disappearing. ఏమంటావనంట? నేనిక మీ పాపములను పాతది ఏమైపోయిందంట? కూర్చుండిపోయింది అక్కడ. పాతది ఎట్లా ఉందిరా బాబు అంటే, శాస్త్ర ప్రశైలి అంతా ఎక్కడ ఉన్నారంటే వాళ్ళందరూ కూర్చుండిపోయినారు అక్కడ. ఇక్కడ కొత్తది నిలబెట్టినాడు యేసు. అదేంటంట? నీ పాపములు క్షమించు. ఒకసారి ఆలోచించండి పిల్లలు, ఎంత గొప్ప మాటను అది. నా పాపములు క్షమించబడినాయి. ఆ తర్వాత లేవి ఏం చేస్తా ఉన్నాడంటే ఒక గొప్ప విందు ఏర్పాటు చేసినాడు. 5వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ ఏం రాయబడింది? లేవీయుడు. లేవి ఎవరు ప్రియులారా? యాజక వంశమునకు చెందినవాడు.
ఏమంట? పాపములు క్షమించబడినాయి అంటే చెప్పిన తర్వాత జరగాల్సింది ఏంటంట? విందు జరగాల ప్రియుల. ఇఫ్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించిన తర్వాత యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి పోయి రక్తమును ప్రోక్షించి బయటకు వచ్చి ఏమంటాడంటే, మీ పాపములన్నీ తుడిచిపెట్టబడినాయి, పాపములు కడిగవేయబడినాయి, బలి అంగీకరించబడిందని సువార్త చెప్తాడు. ఆ తర్వాత ప్రజలందరూ ఏం చేయాలంట? ఆనందగానం చేయాలి. ఇక్కడ జరుగుతున్నదే 27వ వచనంలో. అక్కడ లేవీయుడు ఏం చేస్తాడంటే, యాజకుడు ఇంకా పాపములు క్షమించబడిన తర్వాత జరగాల్సింది ఏంటంటే, దేర్ షుడ్ బి ఎ ఫీస్ట్. ఆదివారం ఎలాంటిదంట? పండుగ వాతావరణం. ఇక్కడ 29వ వచనం, అండ్ లేవీ మేడ్ ఎ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హిమ్ ఇన్ హిస్ హౌస్. అక్కడ ఎవరు ఉన్నారంట? సుంకరులను. ఇంకెవరున్నారన్న అక్కడ ది ట్యాక్స్ గ్రాదర్స్ అండ్ సోమ్ స్క్రైబ్స్, పరిచయులు అందరు ఉన్నారు. అక్కడ చనుక్కునే వాళ్ళు ఉన్నారు, భోజనములో పాపులు కూర్చొని ఉన్నారు, పరిచయులు కూర్చొని ఉన్నారు. వాట్ అ ఫీస్ట్ ఈజ్ దాట్. సంఘం అంటే ఎలాంటిదంట? మంచివాడితో చెడ్డవాడు. అంటే క్షమించబడిన వాడు ప్రియుల, పాప క్షమాపణ నొందినవాడు అక్కడ ఉండాలి. మంచివాడు చెడ్డవాడు కాదు. ఇక్కడ ఎవరున్నారన్న? ఇంట్లో పాపులు ఉన్నారంట, సుంకర్లు. వీరిద్దరు ఎవరంట? పరిచయుల చేత, ధర్మశాస్త్రం చేత అంగీకరించబడిన వ్యక్తులు ప్రియులు. కానీ యేసు ప్రభు ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచి ఏం చేసినంట? కూర్చోబెట్టి అలంకరించి వారిని ఈ బ్లెస్డ్. యేసు ప్రభు వారి యొక్క మాటలన్నీ వినేమన్నాడంటే, ఇగో అక్కడ రాయబడింది, దే దట్ ఆర్ ఇన్ సౌండ్ హెల్త్ హ్యావ్ నాట్ నీడ్ ఆఫ్ అ ఫిజిషియన్. ఎవరికి వైద్యుడు అవసరమంట? పాపంలో ఉన్నవాడు, అనారోగ్యంగా ఉన్నవానికే వైద్యుడు. నీ జీవితంలో నువ్వు పవిత్రుడు కావాలనుకుంటున్నావా? యేసు ప్రభు దగ్గర నడవాలనుకుంటున్నావా? యేసు ప్రభు దగ్గరికి రా. నీ నడక ఎలాంటిదంటే, ఇక పక్షవాయు స్థితిలో నుంచి లేచి నీ అడుగులు ఎవరి కొరకు నడుస్తాయంటే? దేవుని కొరకు నడుస్తాయి. యువర్ వాక్ విల్ బీ ఫర్ క్రైస్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభు అన్నీ చూసి, అదిగో అయ్యా, మరి ఇక్కడ మేమందరము ఉపవాసం ఉంటున్నాం, మేమందరము యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, పరిచయ శిష్యులు, మీ శిష్యులు ఎందుకు ఉంటలేరు ఉపవాసం అంటే? ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడంటే, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఎవడు ఉపవాసం ఉండడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు ఎలాగుండంటే, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లి ఇంటి వారు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? పెళ్లి ఇంటి వారు. అటు చదవని ఆ మాట ఈ తెలుగులో ఏముందో చూడు. అందుకు యేసు, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారు వారి చేత మీరు ఉపవాసము చేయగలరా? పెళ్లి ఇంటి వారు అంటే ఎవరు? ఎవరండి పెళ్లి ఇంటి వారు? బైబిల్లో కొత్త సువార్తల్లో చాలాసార్లు రాయబడింది పెళ్లి ఇంటి వారు. ఇంకేం రాయబడింది? కన్యక. ఇంకేం రాయబడింది? కొన్ని సంగతులు నేను రాసుకున్నాను. పెళ్లి ఇంటి వారు, తర్వాత పెళ్లి కుమారుని స్నేహితులు. వీళ్ళందరూ ఎవరో పిల్లల, వీళ్ళందరూ కూడా పాత నిబంధన భక్తులు అనుకుంటారు. పెళ్లి కుమారుని స్నేహితులు పాత నిబంధన భక్తులే. కన్యక అంటే భక్తిగా పరిశుద్ధంగా జీవించే వాళ్ళే. ఇంకెవరు అని అంటే పెళ్లి కుమారుని యొక్క స్నేహితులు, బంధువులు, వీళ్ళంతా. కానీ సంఘం ఎక్కడుంది? సంఘం ఇదంతట్లో ఎక్కడుందంటే రహస్యంగా ఉంది ప్రియులారా. బయటికి రాలేనట్టు వెలుగు యేసు ప్రభు చెప్పలేంగా. సంఘం ఎట్లుంటుందో చెప్తలేడు అక్కడ. సంఘం ఎలాంటిదంట? పవిత్రమైనది. కన్యక, ఆ బ్రైడ్. వేర్ ఇస్ ద బ్రైడ్ గుమ్ అంటే బ్రైడ్ గుడ్ ఇక్కడ ఉన్నాడు. వేర్ ఇస్ ద బ్రైడ్? పెళ్లి కుమార్తె ఏడుంది? పెళ్లి ఇంటి వారు ఉన్నాడు కానీ పెళ్లి కుమార్తె అని అనాలి అక్కడ. గుర్తుపెట్టుకోండి పిల్లలు. యేసుక్రీస్తు ప్రభు ఉపవాసము అన్నాను. ఎందుకు ఉపవాసం గురించి మాట్లాడవంటే, నేను పెళ్లి కుమార్తెను. పెళ్లి కుమారుడు ఎవరంటే యేసు ప్రభు. ఇక వేర్ ఈస్ దేర్ ద ఫాస్టింగ్ ప్రియర్? ఇక్కడ నేను ఉపవాసం ఉండే వెలుగు ఎక్కడుంది? పెళ్లి కుమారుడు ఉన్నాడు, పెళ్లి కుమార్తె ఉంది. ఇంకా ఉపవాసం ఉంటుందా? ఏమన్నా అన్న వీళ్ళు పొద్దున్న నేను రాత్రి నుంచి మాకు అన్నమే పెట్టాలన్నా, ఇప్పుడు తీసుకొచ్చి మా మూడు గింద పెట్టిరు, 24 గంటలైందన్న పెళ్ళిలో మాకు బువ్వనే లేదు అంటారు. కానీ వాక్యం మాట్లాడుతున్న వెలుగేదంట, పెళ్లి కుమార్తె ఎక్కడుందయా అంటే అక్కడ లేదు పెళ్లి కుమార్తె ప్రియుల. పెళ్లి కుమారుడు ఉన్నాడు కానీ పెళ్లి కుమార్తె లేదు అక్కడ. ఎందుకు లేదు అని అంటే అది ఎంతో సంతోషం, ఆనందం. దేవుడు దాన్ని రహస్యంగా ఉంచినాడు ప్రియుల. పెళ్లి కుమార్తెను ఎలాగ పెట్టినాడు? వీటన్నిటిలో తప్పించినాడు. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకుంటావో నువ్వు వచ్చి ఎక్కడ నిలబడతావు అంట? నువ్వు పెళ్లి కుమార్తె స్థానంలో నిలబడతావు. యేసు ప్రభు అన్నాడు,
మనం ఇప్పుడు పాట పాడుతుంటే ఒక మాట ఉంది, పరలోకమంతయు కూడా నీ కీర్తితో నిండి ఉంటుంది. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకం ఎవరిదంట? ఏం శ్రీకాంత్, పరలోకం ఎవరిది? యేసు ప్రభుని నమ్ముకుంది. యేసు ప్రభుని నమ్ముకున్న వాడిది అని బైబిల్ చెప్తా ఉంది. పరలోకంలో వారి పేర్లు, గ్రంథమందు వారి పేర్లు అని రాయబడింది. పరలోకం ఎవరిదంటే నాది. సైతానుడు అన్నాడు ఇదంతా నాది అన్నాడు. యేసు ప్రభు నమ్ముకున్నాడు ఏం చెప్పడం? పరలోకం నాది అని అన్నాడు. ఏం చెప్పాలా? అలా లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఉంది, ఇదంతా నాది, నువ్వు ఒక్క క్షణం నాకు సాగిలో పడితే నీకు ఇస్తా అని అన్నాడు సైతాన్. యేసు ప్రభు నమ్మిన వానికి ఏంటంటే ఈ భూలోకం నాది కాదు, పరలోకం నాది. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో, ఇదిగో నేను 14వ అధ్యాయంలో అన్నాడు, నేను వెలుచున్నాను మీ కొరకై ఒక చోటును సిద్ధపరుస్తాను. ఆ చోటు పరలోకంలో ఉందా? అని ఉన్నాం. ఎక్కడుంది ఆ చోటు అంటే, నేనుండు చోటున మీరును ఉండులాగునా నేను మరలా వచ్చి. ఆయన ఎక్కడున్నాడు? యేసు ప్రభు దొంగతో అన్నాడు, నేను నీవు నాతో కూడా పరదేశం. యేసు ప్రభు ఎక్కడున్నాడు అని అంటే, వీ డోంట్ నో హిస్ ప్లేస్. నాతో ఉంటావు అక్కడ అని అన్నాడు. బట్ వేర్ ఈజ్ హిస్ ప్లేస్? కన్యక ఇదిగో పెళ్లి కుమార్తె ఎక్కడుంది అని అంటే, రహస్యంగా ఉంది పిల్ల. రహస్యంగా ఉన్న ఈ వెలుగులో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కొత్త వస్త్రమును గురించి న్యూ గార్మెంట్, కొత్త ద్రాక్షారసమును గురించి పాతది ఇంకేమైపోయిందంట? కూర్చుండబోయింది. కూర్చున్న వాళ్ళందరూ ఏమి నిస్సహాయ స్థితిలో కూర్చున్నారు. లోకంలో ఉన్న ధర్మశాస్త్ర వెలుగులో అన్న బైబిల్లో పాత నిబంధన గ్రంథం ఇలా ఉంది కదా, మనం కూడా ఇలాగూ చేయాలంటే అదంతా ఏమైపోయిందంట? దే సాట్ డౌన్. మాటలు మాట్లాడడం గొనుక్కున్నారు అంతే. వీళ్ళంతా చూడు వచ్చిరు, ఈరోజు బైబిల్ మాకు చెప్పనీకి వచ్చినారు, బైబిల్లో ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇలా కొత్తగా వచ్చి ఇప్పుడు ఇవంతా వద్దులను సనుక్కునే కుర్చీలు ప్రియులారు. యేసు ప్రభు దగ్గర కొత్త వస్త్రం. ఎలాంటి వస్త్రం అంట? త్వరగా ప్రశస్త వస్త్రమును తీసుకొని రండి అని అన్నాడు. ఈ బ్రాట్ న్యూ క్లోత్, కొత్త ద్రాక్షారసం. ఇక్కడ ఈ ద్రాక్షారసం తాగిన వాడికి లోకస్తులకు ఎట్లా కనబడతాడన్న? కొత్త ద్రాక్షారసం తాగిరా ఎప్పుడన్నా? బైబిల్లో దాగినారని ఉంది చూడండి. అపోస్తుల కార్యంలో క్రొత్త ద్రాక్షారసంతో ఏం జరుగుతుంది అని అంటే అక్కడ రాయబడింది 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 13వ వచనం. బట్ అదర్స్ మాకింగ్ సెడ్ దే ఆర్ ఆల్ ఫుల్ ఆఫ్ న్యూ వైన్. చదవను. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. క్రొత్త మద్యము ఎలాగంట? వారు మాట్లాడుతున్న మాటలు ఎలాంటి మాటలు అంట? వీరందరూ 11వ వచనంలో రాయబడింది, వీరందరూ దేవుని యొక్క గొప్ప సంగతులు వివరించుట మనం వినుచున్నామే. 11వ వచనం చదవన్నా. కేత్రీలు, అబెరీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాం. వీరు మాట్లాడుతున్న భాష ఎట్లా ఉందంట? అక్కడ ఉన్న వాళ్ళు వినుచున్నారు, వారికి అర్థమవుతుంది అని ఉంది. ఇప్పుడు ఇలా ఈరోజు మాట్లాడే భాషకు అర్థం ఉండదు, పర్థం ఉండదు. ఏమంటే మాకు వచ్చిన భాష అంటాడు. ఏం భాష? వాళ్ళు మాట్లాడిన మాట ఏమంటున్నారంటే అక్కడ ఉన్న ప్రజలందరూ వీరు మాట్లాడుచున్న సంగతి, దేవుని సంగతులు వివరించుచు ఏం చేస్తున్నారంట? దే ఆర్ ఆల్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఏంది ఇది? కొత్త మద్యము, న్యూ వైన్. పెళ్లి కుమార్తె వచ్చేసరికి ఏమొస్తుందంట? కొత్త ద్రాక్ష రసం వస్తుంది. వాట్ యూ డూ విత్ దాట్ అంటే దేవుని గొప్ప సంగతులు వాళ్ళు ఏం చేసినారు? కొత్త ద్రాక్ష రసం తాగగానే సనుకుంటున్నారు వాళ్ళు కూడా. అక్కడ వీళ్ళు కుర్చీల మీద కూర్చొని ఏమంటా ఉన్నారంట? మాట్లాడుతున్నది దేవదూషణ. కొత్త ద్రాక్షారసం పెళ్లి కుమార్తె భుజించగానే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంట? వారందరిని కూడా దానిని ఎగతాళి చేసిరి. పిల్లారా, పాప క్షమాపణ, పవిత్రమైన జీవితం, పవిత్రమైన నడక, ఈ 3 మన జీవితంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? అనేకులు సనుక్కున్న, అనేకులు నానా రకములైన మాటలు మాట్లాడి నీ జీవితంలో విందు, నీ జీవితంలో ఆనందం, దేవుని కొరకై గొప్ప వెలుగు ఈ దుష్టత్వము కలిగిన ఈ లోకంలో సాగడం. ఇక్కడ వీరంటారు కొత్తది ఎలా ఉందంట? న్యూ ఎస్ ద వైన్. చివరి వచనము
5వ అధ్యాయంలో 39వ వచనంలో రాయబడింది. చివరి మాట అక్కడ ఏముందంటే పాతది ఏమంట మంచిదే అని అన్నాడా? పాతది ద ఓల్డ్ ఇస్ బెటర్. పాతది మంచిదే ప్రియుల. పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన సంగతులని మంచి సంగతులేవి, అవి చెడ్డ సంగతులు కావు ప్రియుల. క్రీస్తుని గురించి చెప్పబడినవి కనుక అవి మంచివే. పాతది ఎలాంటిదంట? చాల్ గుడ్. కానీ అది నువ్వు ప్రాక్టీస్ చేయడానికి కాదు, నువ్వు ఆచరణలో పెట్టడానికి కాదు. యేసు ప్రభు ఆచరణలో పెట్టినాడు, దాన్ని నెరవేర్చినాడు, సమాప్తము చేసినాడు. అది మంచిది కాబట్టే యేసు ప్రభు చేసినాడు. అది అర్థం కానివాడు ఏం చేస్తాడంట? సనుక్కుంటాడు. క్రొత్త దాని కొరకే ఆశపడాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వెలుగులో క్రొత్త సంగతులతో ప్రతి ఆదివారం, ప్రతి దినం, ప్రతి క్షణం నేను ప్రభు కొరకే సాగలుగుతాను. పవిత్రమైన జీవితం కావాలి అంటే యేసు ప్రభు యొక్క స్పర్శ, నూనె యొక్క అభిషేకం. మూడోది ఏంటంటే నడక ప్రియుల. పక్షవాయువు పాతదంతా తీసుకొచ్చి ఏం చేసింది? కట్టేసి బిగించేసింది వారికి. కానీ అలాంటి వెలుగులో ఇప్పుడు ఏముందంట? హీ వాంట్స్ యూ టు వాక్ అ న్యూ లైఫ్. అలాగూ చేసి దేవుని కొరకై మన భక్తి జీవితంలో ముందుకు సాగు. దేవుడి మాటలు మన కొరకై దీవించుగా.